Greetings in the name of our Lord and Savior Jesus Christ. నేటి ఉదయకాల సమయం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్య ధ్యాన మాలికలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. నేడు మనము ధ్యానం చేసుకోవడానికి మనకు ఇవ్వబడినటువంటి అంశము క్రీస్తుతో నడుచుట, వాక్ విత్ క్రైస్ట్ విత్ ప్యాషనేట్ లవ్. వాక్ విత్ క్రైస్ట్ విత్ ప్యాషనేట్ లవ్. 4 బైబుల్ పాఠాలను మీరు సెటిల్ కావాలి. వై సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ హియర్? ఐదర్ యూ మేక్ చిల్డ్రన్ టు సిట్, లోన కూర్చోబెట్టండి, అయిపోయింది కదా పిల్లల్ని. నాలుగు బైబుల్ పాఠాలు మనకు అద్భుతమైనటువంటి ఆలోచనను అందిస్తాయి. బహుశా ఈ 4 పాఠాలు చదువుతూ ఉన్నప్పుడు మరొక పర్యాయము ఎంతమంది మన యొక్క పూర్ణమైనటువంటి దృష్టిని కేంద్రీకరించినాము అన్నది బహుశా మనం వ్యక్తిగతంగా మనమే జవాబు ఇవ్వాలి. ఒకవేళ పూర్ణమైనటువంటి దృష్టిని మనం కేంద్రీకరించినటువంటి పక్షాన ఒక్కసారి శీఘ్రముగా ఆ 4 పాఠాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథం ఎక్కడి నుంచి మనకు ఇది తీసుకొని ఇవ్వబడ్డది? పాత నిబంధన గ్రంథం ఎక్కడి నుంచి చదివినాం మనం? బుక్ ఆఫ్ జెర్మియా 31వ అధ్యాయం. అలాగే సంకీర్తన 63వ సంకీర్తన. అలాగే పత్రికల భాగము ఎఫెసీలకు వ్రాయబడిన పత్రిక. అలాగే సువార్తల భాగము. ఈ 4 బైబిల్ పాఠాలలో మనం సంగ్రహించినటువంటి సత్యం ఏమి అగ్గుపడ్డది? 4 బైబిల్ పాఠాల్లో ఆగస్టిన్, ఎందుకంటే అంశంలో అది ఉన్నది కనుక ఇక ఎట్లాగా అదే ఉంటుంది అన్నది గుడి నమ్మకం. దేవుడు రైట్, దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను గురించి ఈ 4 బైబిల్ పాఠాలు మనకు ప్రబోధాన్ని చేస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం సాధారణంగా దీనిని బుక్ ఆఫ్ కన్సోలేషన్ అని పిలువబడుతుంది వేదాంత పరిభాషలో. దేవుని యొక్క లేఖనాన్ని అర్థం చేసుకునేటప్పుడు లేదా మనం దానిని చదివేటప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇవి 2 విషయాలు మనం పరిగణలోనికి తీసుకోకుండా దానిని ఎంత పఠించినప్పటికీ దాని యొక్క పరమార్థాన్ని అంత సులువుగా మనము గ్రహించడం కష్టమవుతుంది.
మొదటిది, దేవుని యొక్క లేఖనాన్ని అర్థం చేసుకునేటప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అనంటే సందర్భం. లేఖనము ఎప్పుడు కూడా అది గాలిలో ఉత్పన్నము కాలేదు. అమ్మ అవి జాగ్రత్త పెట్టండి అమ్మ, ఒక్కటి 5,000 అది. రెండవది కంటెంట్. వన్ ఈజ్ కాంటెక్స్ట్ అంటే సందర్భము, రెండవది కంటెంట్ అంటే తెలుగులో చెప్పాలా అమ్మా? సారం. అయ్యో, తెలుగులో కూడా నేను తెలుగు పంతుల అవతారం ఎత్తాలి, నాకు కష్టమవుతుంది. ఒకటేమో సందర్భం, రెండవది సారం. ఇవి రెండు నేత్రాలుగా మరలుచుకొని మనం దేవుని యొక్క లేఖనాన్ని చదవకపోతే లేఖనం యొక్క సారాంశం అర్థం కాదు. బైబిల్ 66 గ్రంథాలలో మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఏ పోర్షన్ అన్నా తీసుకోండి, ఏదైనా మీరు మాట్లాడండి, సందర్భము ముందు గుర్తెరగాలి. రెండవది సారము, సందర్భములో నుంచి ఉత్పన్నమైంది గనక సారాన్ని మనము తెలుసుకుంటే దాని యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ కన్సోలేషన్. ఈ 30 నుంచి 33 అధ్యాయాలు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులలో ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుని యొక్క వాక్కుగా మనం చూడాలి. ఈ లేఖన భాగము ఎవరి కొరకు వచ్చిందయ్యా అనంటే, నార్దరన్ కింగ్డమ్ అంటే ఉత్తర రాజ్యము, ఇశ్రాయేలు జనాంగము సొలొమోను తదనంతరం 2 రాజ్యాలుగా విభాగింపబడ్డది. అప్పటి వరకు అది ఏకరాజ్యముగా ఉండే. సొలొమోన్ మహారాజు చనిపోయిన తర్వాత అది 2 రాజ్యాలుగా విభాగింపబడ్డది. మొదటిది ఇట్ వాజ్ అ నార్దరన్ కింగ్డమ్ అంటే ఉత్తర రాజ్యం. దానికి యొక్క వాట్ వాజ్ ఏ క్యాపిటల్ సిటీ వాస్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇజ్రాయెల్. దక్షిణ భాగము, రాజ్యం యొక్క భాగము యూదాగా పిలువబడ్డది. ఇర్మియా గ్రంథములో మనం చదువుకున్న లేఖన భాగాలు ముఖ్యంగా 30 నుంచి 33 అధ్యాయాలు ఇవి ఇజ్రాయేల్కు, యూదాకు అంటే పూర్వపు ఏకదేశముగా పిలువబడినటువంటి జనాంగం కొరకు నిర్ణయించబడినది. రెండవది, ఏ పరిస్థితులలో దేవుని యొక్క లేఖనం వచ్చింది అనంటే, ముందు ఆ పరిస్థితులకు వచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించాలి. అమ్మ, కెన్ యూ డిస్ప్లే దిస్ బైబుల్ పోర్షన్? ఒక్కసారి దయచేసి వీక్షించగలిగిన వాళ్ళు వీక్షించండి, లేదా బైబిల్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోండి. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరికి సెలవిస్తున్నాడు? మరి యూదాకు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. విభాగింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి, యూదాలో ఉన్నటువంటి ప్రజానికానికి, ఇశ్రాయేలీయులో ఉన్నటువంటి ప్రజానికానికి, ఉత్తర దేశాన ఉన్న ప్రజానికానికి, దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఈలాగు సెలవిస్తూ ఉన్నాడు. ఎలాగు సెలవిస్తూ ఉన్నాడు? ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనక
ఇశ్రాయేలు అంటే యూదా మరియు ఇశ్రాయేలు కలిసి సమిష్టి సంబోధన జరుగుతుంది. ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. స్వయంగా యెహోవా దేవుడే వెళ్ళుదునని అంటున్నాడు. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరాలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో నీవు కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా నొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. ఇది యెహోవా వాక్కు ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి. ఇందులో మనకు అర్థమైన అంశం ఇది. దేవుడు ప్రేమ అంటే మీకు ఏం అర్థం కాలేదా? మీ కొరకే చదివించిన నేను. There is a beautiful assurance of hope. ఒక ఆశ అనేటువంటి ఒక చిన్న కాంతి రేఖ ఇశ్రాయేలు ప్రజ మీద ప్రసరింపచేసిన అనంతరం ఇశ్రాయేలు ప్రజలు పొందనయున్నటువంటి అనుభూతిని ఈ 6 వచనాలలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. There is hope. When there is hope, when hope is needed అని అంటే ఈ లేఖనము ఇశ్రాయేలు జనాంగానికి వచ్చినప్పుడు వారి యొక్క స్థితి, వారి యొక్క గతి ఏందనంటే జెరూసలేం వాస్ డిస్ట్రాయిడ్. యెరూషలేము అప్పటికి శిథిలమైపోయింది, పాడైపోయింది. రెండవది, దేవుని యొక్క దేవాలయం, యెరూషలేము దేవాలయము బుగ్గిపాలైపోయింది. చాలా కష్టంగా అవశేషాలు నిలిచి ఉన్నాయి. సొలొమోను కట్టిన దేవాలయం యొక్క అవశేషాలు మాత్రమే నిలిచిపోయి ఉన్నాయి. మొదటిది, ఇశ్రాయేలు బుగ్గిపాలైంది. రెండవది, ఆలయం యొక్క ఆనవాళ్ళు లేవు. మూడవది, ఇశ్రాయేలు జాతి యొక్క ఉనికి కనుమరుగైపోయింది. గతములో ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఇశ్రాయేలు భవిష్యత్తు మృగ్యమైపోయింది. ప్రస్తుతము దాని యొక్క ఆనవాళ్ళు ఎక్కడ కనబడతలేవు. ఇటువంటి స్థితిలలో ఒకవేళ దేవుని వాక్కు ప్రత్యక్షమైతే వారి పట్ల తాను న్యాయాన్ని, ధర్మాన్ని మాట్లాడాలి. కానీ మీరు చేసినటువంటి స్థితి ఈ గతికి తీసుకొని వచ్చిందని మాట్లాడాలి. కానీ దానికి భిన్నంగా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏందనంటే, ప్రేమ ద్వారా దేవుడు వారిని దర్శిస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అలనాడు ఇజ్రాయెల్ యొక్క స్థితిలోనే మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నాయి. పడిపోయిన స్థితి, నిరాశ నిస్పృహ స్థితి, ఆశలు అగ్నిపాలైనటువంటి స్థితి, గుర్తింపు ఆనవాళ్ళు కూడా అగుపడని స్థితి, ప్రజలు తమ సంతోషంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి స్థితి ఈ రోజున మనది కూడా అంతే. ప్రజలు
తీర్పు తీర్చడానికి ఒక అడుగు ముందుకు వేసి మీరు లేదా నేను తారసపడితే వారు తీర్పు తీర్చి మనతో పలుకుదురేమో, కానీ తీర్పు వలన మనిషి యొక్క స్థితి అధో పాతాళానికి వెళ్తుంది. కానీ పునరుద్ధరించడానికి కావలసినటువంటి ఒకే ఒక పరమ దివ్య ఔషధం ఏంటనంటే, విరిగి నలిగిన వారికి ప్రేమ అనే లేపనము ద్వారా తిరిగి నలిగిపోయినటువంటి జీవితాన్ని నిలబెట్టవచ్చు అని చెప్పే సందేశమే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నిస్పృహలో ఉన్నటువంటి స్థితిలో మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ లవ్. క్షణికమైనటువంటి ప్రేమను చూయించేటువంటి ప్రేమ కాదు. రెండవది, ఇట్ ఈస్ నాట్ కండిషనల్ లవ్, అనగా నిబంధనాపూర్వకమైనటువంటి ప్రేమ కాదు. కానీ ఇర్మియా గ్రంథంలో వాడబడినటువంటి గొప్ప పదం ఏంటంటే అహవా ఓలాం అనే పదం అక్కడ వాడబడింది హీబ్రూ భాషలో. అహవా ఓలాం. అహవా అని అంటే ఇట్ ఈస్ లవ్. ఓలాం అన్నటువంటి పదం నాకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆకాశము భూమి గతించునేమో కానీ నీ పట్ల నాకున్నటువంటి చెరగనటువంటి ప్రేమ స్థితిని బట్టి, గతిని బట్టి, దుర్గతిని బట్టి, దుస్థితిని బట్టి ఈ ప్రేమలో కించిత్ కూడా మార్పు కలగనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించినాను కనుక నీకున్నటువంటి దుర్దశతో నేడు ప్రజలు నిన్ను న్యాయాన్ని తీర్పు తీర్చుతారేమో, కానీ ఏ దిశలో ఉన్నా, ఏ దశలో ఉన్నా, ఏ దుర్దశలో ఉన్నా నేను నీ పట్ల చూయించే ప్రేమలో మార్పు లేదు, మార్పు రాదు, మార్పు ఉండబోదు అని ఘంటాపదముగా చెప్పే లేఖన భాగమే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు. ఏమంటానంటే, నీవు చెరగొట్టబడిపోయినప్పుడు పడకముందు నేను నిన్ను ప్రేమించిన. అయ్యా, నీవు చెరగొట్టబడ్డప్పుడు నేను నిన్ను ప్రేమించిన. నువ్వు చెర నుంచి విమోచన పొందిన తర్వాత కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఐ జస్ట్ లీవ్ ఇట్ టు యువర్ ఇమాజినేషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ జూడా, ఈ వాక్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితిని, గతిని చూసి మానవుడు నిన్ను దగ్గర తీయొచ్చు, లేదా నిన్ను చీదరించుకొనొచ్చు. కానీ నీ స్థితితో, నీ గతితో దేనితో సంబంధము లేక పూర్వమే దేవుడు నీ తల్లి గర్భములో నిన్ను రూపింపబడ్డప్పుడే ఆయన స్థిరమైనటువంటి ప్రేమతో ప్రేమించినాడు. భూమి మీదకి వచ్చినాక నీ స్థితి, నీ గతి ఆయనకు పట్టవు. ఆయన నిన్ను అదే ప్రేమతో ఆయన నిత్యత్వంగా, శాశ్వతంగా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పడానికి ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నౌ కమింగ్ టు ద అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్ ఆఫ్ సంకీర్తన. సంకీర్తన ఎన్నో సంకీర్తన చదువుకున్నాం అమ్మా? 63 సంకీర్తన. ఇది దావీదు మహారాజు వ్రాసినటువంటి ఒక సంకీర్తన. ఎ సోల్ థర్స్టీ ఫర్ గాడ్. దేవుని కొరకు తూష్ణగొన్నటువంటి ఒక ఆత్మ, ఒక ప్రాణము యొక్క వర్ణన చేస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. ఈ కీర్తన రాసినప్పుడు మనోడు ఎడారిలో ఉండే. ఎడారి అనంటే అది మామూలు ఎడారి కాదు. నేను ఎడారి అంటే ఏదో ఊహించుకున్న చిన్నగా ఉన్నప్పుడు, కానీ ఆ ఎడారిలో నేను అనేక మార్లు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఓయమ్మ ఎడారి అంటే గీస్తుంటుందా అని. మనిషిని తిట్టకుండా, కొట్టకుండా, పగ తీర్చుకోవాలనంటే ఎడారిలో పోయి ఇడిసబెడితే చాలు. ఏం లేదు. ఇంకా ఎక్కువ మనం దేవుని దృష్టిలో చాలా మంచోళ్ళ లెక్క మనం బిల్డప్ ఇవ్వాలి అని అంటే ఆయనకి ఒక కిన్లే వాటర్ బాటిల్ ఇచ్చి కూడా పంపించచ్చు, ఏం తొందర లేదు. అటువంటి ఎడారిలో
దావీదు మహారాజు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నప్పుడు కన్నవారు కనుమరుగైనరు, కట్టుకున్న ఆవిడ విడిచిపెట్టేసింది, నమ్ముకున్నవారు నా అన్నవారు ఎవ్వడు లేడు, పైపెచ్చు ఆయన చుట్టూ ప్రాణము తీయడానికి 24 గంటలు ఆయనను వెంటాడుతున్నటువంటి శత్రువులు ఉన్నారు. ఈ పరిస్థితులలో మనోడు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమనుకుంటూ ఎడారిలో బ్రతుకు జీవుడా అని బ్రతుకుతూ ఉన్నాడు. ఇంతమంది విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టినటువంటి వాడు నేను నమ్ముకున్నటువంటి భగవంతుడు అన్న ఒకే ఒక సత్యముతో ఈ సంకీర్తన ఆయన వ్రాసు. ఆయన భక్తికి పరాకాష్ఠ ఏందనంటే, ఆ ఎడారిలో ఒక్క చుక్క నీరు అమృతం బొట్టుతో సమానంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటనంటే, ఎవరన్నా చదువుతారమ్మా, అది దాన్ని ఆరంభం చేయండి ఒకసారి. 63వ సంకీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నేను నిన్ను ఇంకా See, this is the beauty of David. అక్కడ దావీదు మహారాజు తన దేహానికి అవసరమైనటువంటి ఆహారం కొరకు అర్థించలే. అయ్యా ఒక నీటి బుగ్గను పుట్టియు అని ప్రార్థన చేయలే, లేదా ఒక కిన్లే వాటర్ బాటిల్ పంపియు అని ప్రార్థన చేయలే, లేదా తందూరి రోటీ అన్న పంపియు, ఏలియాకు పంపించినావు కదా నాయన నాకు కూడా పంపి అని ప్రార్థన చేయలే. ఆయన చేసిందా? ఏం చేయలే. దేనికోసం ప్రార్థన చేసి? తన ప్రాణము ఆత్మ దేవుని కొరకు తూష్ణగొనుచున్నది అన్నటువంటి ప్రార్థన దావీదు మహారాజు యొక్క చరిత్రను తిరగరాసింది. అన్నీ ఉన్నప్పుడు భగవంతుని ఆశ్రయించడం సహజం. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉంటావు, దశమ భాగం ఇస్తావు, అన్నీ చేస్తావు, నో ప్రాబ్లం. కానీ ఏది నీ దగ్గర లేనప్పుడు నువ్వు దేనిని కాంక్షిస్తున్నావు అన్నదే దేవుడు కేంద్రీకరిస్తున్నటువంటి సత్యం. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రాణం కొరకు నీ ప్రాణము తూష్ణగొనుచున్నదా? అది మాత్రమే దేవుడు లక్ష్యముస్తూ ఉన్నాడు. దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ విషయంలో దేవుడు దావీదు మహారాజు యొక్క తూష్ణను దేవుడు చూస్తున్నాడు. when it comes to the ఎపిస్టల్ రీడింగ్, పేతురు గారు రాసినటువంటి ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో అక్కడ ప్రేమ యొక్క వైశాల్యాన్ని రండి, ఇక్కడ ముందు ఖాళీ ఉంది, ప్లీజ్ కమ్. ప్రేమ యొక్క వైశాల్యాన్ని పేతురు గారు చాలా గొప్పగా వర్ణిస్తాడు. పాల్ నీల్స్ అండ్ ప్రేస్ దట్ బిలీవర్స్ మే. విశ్వాస సమాజము, ముందుకు రండి అమ్మ. విశ్వాస సమాజము దేవుని యొక్క ప్రేమలో ఎదగడానికి పౌలు గారు చేసినటువంటి ప్రార్థన. అతని యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, బీ స్ట్రెంగ్థెన్ ఇన్ ద ఇన్నర్ బీయింగ్. ఆత్మ లోపలో మానవుడు తన్ను తాను బలపరుచుకోవడానికి దేవా సహాయం చేయమని ఆయన ప్రార్థన చేస్తాడు. క్రైస్ట్ డ్వెల్స్ ఇన్ హార్ట్స్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా విశ్వాసి యొక్క హృదయములో క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలుగులాగున పౌలు గారు ప్రార్థన చేస్తారు. బీ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్. ప్రేమలో మాత్రమే క్రైస్తవుడు నాటుకొని పోయేటట్లు పౌలు గారు విశ్వాస సమాజం కొరకు ప్రార్థన చేస్తాడు. 4వది, నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ బియాండ్ నాలెడ్జ్. మానవుని యొక్క జ్ఞాన పరిజ్ఞానానికి అనంతంగా క్రీస్తు యొక్క ప్రేమను గుర్తించాలని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత భయములో ఎప్పుడు అది ఎదగదు. అపరాధ భావములో ఆధ్యాత్మిక పరిపక్వత ఎప్పుడు ఎరగదు. లేదా మనము ప్రదర్శిస్తున్నటువంటి ఆధ్యాత్మికమైన అభ్యాసములో
ఆధ్యాత్మికత పరిపక్వత ముమ్మాటికి ఎదగదు. దేనివల్ల ఎదుగుతుందనంటే, ఎక్కడైతే ప్రేమను చూయిస్తారో అక్కడ మనిషి యొక్క ఎదుగుదల ఆరంభమవుతుంది. ఇది పౌలు గారి యొక్క సందేశం. ఇదే విషయము సువార్తల భాగములో మనం నేర్చుకుంటాం. సువార్తల భాగం మనకు చాలా చాలా అంటే చాలా పరిచయమైనటువంటి సువార్తల భాగం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారితో, సీమోను కుమారుడైన పేతురు గారితో కలిగినటువంటి సంభాషణ చాలా అద్భుతంగా కలుగుతుంది అక్కడ. అది గనక మనం ఇక్కడ డ్రామటైజేషన్ చేసేది ఉండే, అసలు మర్చిపోయినా నేను, ఇద్దరితోని చదివించేది ఉండే. చదివితే అది దానిలో ఉన్నటువంటి తీవ్రత, తీక్షణం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైన తర్వాత శిష్యులతో చేసినటువంటి సంభాషణలో భాగంగా పేతురు గారితో కూడా సంభాషణ చేస్తాడు. ఏమని సంభాషణ చేస్తాడు? సీమోన్ ద సన్ ఆఫ్ జాన్, డు యు లవ్ మీ? పేతురును చాలా సందర్భాలలో పేతురు అనే సంబోధించాడు, లేదా నువ్వు యు ఆర్ కేఫా అని సంబోధించాడు. కానీ విచిత్రంగా చివరి దశలో సీమోనును పేతురు అని సంబోధించలే. అయ్యా యోహాను కుమారుడవైన, ఎక్కడో తేడా కొడుతుందే అనిపిస్తుందా అమ్మా? తేడా కొడుతుంది కదా అనుకున్నాడు మనోడు, పేతురు అనుకున్నాడు, ఎక్కడో తేడా. అప్పటిదాకా పీటర్ 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 అని 10 20 సార్లు ఇంటర్నల్ మీటింగ్కు కూడా, రౌండ్ టేబుల్ రహస్య సమావేశానికి కూడా పేతురు లేని ఎక్కడ మీటింగ్ జరగలే. పేతురు లేకుండా పరలోకం నుండి దేవదూతలు దిగి రాలే. పేతురు లేకుండా ఒక బుక్క కూడా దిగనటువంటి మనుష్య కుమారుడు పునరుద్ధానుడైన తర్వాత అతని సంబోధన ఒకేసారి సీమోనులో ఉన్నటువంటి లావా అగ్ని గోళము లేదా అగ్ని కిల అది ఎగసిపడి ప్రస్ఫుటమైపోయింది. గుండె 1000 ముక్కలైపోయి ఉంటుంది కదా కదమ్మా. మన అనుభవం జ్ఞాపకం చేసుకుందాం. అప్పటిదాకా మనల్ని ప్రేమతో సంబోధించేటువంటి వారు ఒకేసారి ఎస్ అన్నారనుకోండి, అప్పుడప్పుడు నేను అంట ఫోన్లో అంద అనుభవం ప్రజలకు, అంటే ఎస్ అన్నాడనంటే ఖతం, ముందు ఉన్నది ఉపద్రవం. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ పీటర్. సీమోన్ ద సన్ ఆఫ్ జాన్. అర్థమైపోయింది, నేను బుక్ అయిపోయినా. ఆయన మదిలో 1.5 కోటి ఆలోచనలు ఆయన కళ్ళ ముందు కదిలి ఆడుతున్నాయి. ఆయన భావనలు బహుశా మరి ముఖ కవలికలలో ఆయన వ్యక్తపరిచినాడు లేదో నాకు తెలీదు. ఇఫ్ ఈ స్మార్ట్ ఎనఫ్, అన్ని భావనలు 2 పెదవుల కింద ఒదిమి పట్టుకొని ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు బహుశా నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నాడేమో నాకు తెలియదు. ఎందుకంటే ఇక 10 మంది కూడా ఉన్నారు పక్కకు, 10 మంది కూడా వింటున్నారు, అది 10 మంది చూస్తున్నారు కూడా. ఇవన్నిటినీ ఆయన ఆ ఉద్వేగభరితమైనటువంటి క్షణాలను ఊహించుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని ఒక ఊహా ప్రపంచంలోనికి తీసుకెళ్తున్నా. మనమందరం తిబెరయ సముద్రం దగ్గర ఉన్నాం. మనమందరం ఇప్పుడు యేసు ప్రభు చుట్టూ కూర్చున్నాం. మంచిగా తందూరి రోటీ ఉంది, తందూరి ఫిష్ కూడా రెడీ అయింది, యేసు ప్రభు చేసింది అక్కడ. ఇట్ జస్ట్ అబౌట్ టు ఈట్ అన్నట్టు, అబౌట్ టు ఈట్. మంచిగా మంట మండుతుంది, నకనకలు ఆడుతున్నది. ఆ వాసనకు అందరి ఎప్పుడు ఇన్ని తినమంటాడు, తింటే బాగుండు అన్నట్టు అనుకుంటున్నారు అందరూ. అటువంటి టైంలో ఒక
ఉప్పెనలాగా లేదా ఒక ఉల్క పడేలాగా దేవుని యొక్క స్వరము, సీమన్ సన్ ఆఫ్ జాన్ డూ యూ లవ్ మీ, అవాక్ అయిపోయారు. అందరి మధ్యలో కోటి ప్రశ్నలు. స్వరము వినడానికి సరళంగా ఉన్న మహానుభావుని యొక్క మాటలకు అర్థాలు వేరులే. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఆయన మాటలో ఉన్న అర్థాన్ని గుర్తెరిగినటువంటి శిష్య బృందంగా అది అర్థము చేసుకోవడానికి అందరి హృదయాలు పరిశోధనలోనికి వెళ్ళిపోయినాయి. మన వెంటనే సీమోన్ ఏమనుకున్నాడో, జవాబు చెప్పకపోతే మళ్ళీ ఈడు నియత్లేనోడు, ముఖం సాటేసినోడు, ఏమనుకుంటారు ఆయన అనుకున్నాడు, అటెనక వీళ్ళు ఏమనుకుంటారో తెలియదని చెప్పేసి ఆయన మనోడు ఎస్ లార్డ్ ఐ లవ్ యూ అని అన్నాడు. మళ్ళా ఒక 2 బుక్కలు తిన్నారో ఏమో తెలీదు నాకు, సగం రొట్టె తిని లేకపోతే ఒక శాప తిన్నాక మళ్ళా యేసుక్రీస్తు ప్రభుల వారు సీమన్ డూ యూ లవ్ మీ, ఆ రొట్టె గొంతులు అతుక్కపోయింది. ఒక్కసారి అడిగిండనంటే ఓకే, ఏదో ఇక మర్చిపోయిండు జవాబు చెప్పినాం అని చెప్పేసి ఏదో నెమ్మదిగా సమాధానంగా తిందాం పొద్దుగాల పూట బ్రేక్ఫాస్ట్ అంటే, రెండవసారి కూడా అదే ప్రశ్న, ఏ తేడా లేదు. వచ్చేసరికి మనకి ఏం చేయాలని అర్థం కాలే. మళ్ళీ పక్కని చూసిండు, వాళ్ళేమని అనుకుంటారు, వాళ్ళ కోసం బతుకుడు అన్నట్టు. ఇప్పుడు ఈయన కోసం కాదు, వీళ్ళేమని అనుకోవద్దు, ఎవరేమనుకున్నా పర్వాలేదు. వెంటనే సీమోను ఏం జవాబు ఇచ్చిందమ్మా ఆగస్టిన్ షభాస్ అన్నాడు దేవుడు. మళ్ళా ఇంకో సగం రొట్టె తిని ఇంకో శాప తిన్నాక మళ్ళా 3వసారి అదే స్వరం, అదే ప్రశ్న, అదే తీవ్రత, సీమన్ సన్ ఆఫ్ జాన్ డూ యూ లవ్ మీ. ఇక అప్పుడు డిసైడ్ అయిపోయాడు. పునరుద్ధానానికి ముందు మంచిగానే ఉండే మనోడు, పునరుద్ధానం అయిన తర్వాత ఎక్కడనో తేడా కూడుతున్నది, వ్యసన పడ్డాడు. ఇక కంట్రోల్ చేసుకోలేకపోయిండు ఆయన ఎమోషన్స్ను. ఏదో ఒకటి ప్రదర్శన చేయాలి అని చెప్పేసి, అయ్యా సమస్తము ఎరిగిన వాడవు నీవు, ఇక నేను నీకు ఏమి దాచుకోగలుగుతాను చెప్పయ్యా, అంతా తెలుసు నీకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడే సాహిత్యపరమైనటువంటి విశిష్టత. ఎందుకు సిఎస్ఐ చర్చ్కు రావాలి అని అంటే, ఇది వన్ ఆఫ్ ద స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షేరింగ్. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎనీ వర్నాక్యులర్స్ ఎక్సెప్ట్ గ్రీక్, ఎనీ వర్నాక్యులర్స్, అన్ని తర్జుమాలలో వాడబడిన పదం ఏంటంటే డూ యూ లవ్ మీ, ఎస్ ఐ లవ్ యూ, డూ యూ లవ్ మీ, ఎస్ ఐ లవ్ యూ, డూ యూ లవ్ మీ, ఎస్ ఐ లవ్ యూ. ఇంతే ఉన్నాయి తర్జుమాలలో. ఆమె రైట్ అమ్మా మాధవమ్మ, అంతే కదా. బట్ ద ఇంటెన్సిటీ, ద మైండ్ ఆఫ్ జీసస్, ఇఫ్ యూ వాంట్ టు నో, యూ షుడ్ గో స్ట్రైట్ ఇన్ టు ద గ్రీక్ బైబుల్. అక్కడికి వెళ్తే తప్ప దేవుని యొక్క ఉద్దేశము, సదుద్దేశం, సమాధానము, సంతృప్తి ఆ గ్రీక్ బైబిల్లో నేర్చుకుంటాం మనం. మొట్టమొదటి ప్రశ్నకు ఏంటనంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుని అడిగిండు ఈ ప్రశ్న? ఇంకా 10 మంది ఉన్నారు పేతురుతో పాటు బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీట్లో. ఇట్ వాజ్ ఎ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీట్. సో పేతురుతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. మరి 10 మందిని అడగచ్చు కదా. ఒక ముచ్చట, మనల్లో ముచ్చట, ఆగస్టిన్ అని ఉన్నాడు, ఆగస్టిన్ అడగచ్చు కదా. ఫిలిప్ ఉన్నాడు, ఫిలిప్ని కూడా అడగచ్చు కదా. అడగరాదా 10 మంది? అందరినీ కాదని ఎందుకు పేతురుని కళ్ళు గుచ్చుకున్నాయి? ఎందుకు పేతురుని దేవుడు ఒకటిసారి కాదు 3 సార్లు అడిగిండు? ఎందుకు పేతురుని 3 సార్లు అడిగిండు? ముగ్గురిని ఒక్కొక్కసారి అడగచ్చు కదా. ఈ ఆలోచన చేయాలి మీరు. బైబిల్ ఇందుకే చదవాలి, విశ్లేషణాత్మకమైనటువంటిగా చేయాలి బైబిల్ని ఎప్పుడు. అప్పుడే యూ విల్ అండర్స్టాండ్. ఎందుకు 3 సార్లు అడిగిండు అని అంటే, బాపు నీవెవడవో నేను
ఎరగనే ఎన్నిసార్లు చెప్పిండు మనోడు? అయ్యా హుషారుగా నవిలాస్ వాళ్ళు అడిగారు, అరే రే రే దాడి వాళ్ళే, నేను నిన్ను చూసిన రా దాడిగా అంతోని, అప్పుడు నువ్వు డాడీ డాడీ అనుకుంటూ తిరిగినావు, నువ్వే కదా అని అంటే, దాడిని పోలిన దాడిలు ఉండయా నీ కథ సల్లగుండా? యూదులమే అయితే మీ గడ్డం ఉండదా? ఇక గడ్డం ఉన్న వాళ్ళందరూ నేనేనా అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తప్పించుకున్నాడు. కనుక పేతురుకు 3 సార్లు బొంకిండు గనక 3 సార్లు దేవుడు అవకాశాన్ని కల్పించాడు. ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ టు కన్ఫెస్ లవ్. రెండవది ద కాంటెక్స్ట్ చూడండి. ఈ 3 సార్లు కూడా మనోడు అగ్ని సాక్షిగా బొంకిండు. 3 సార్లు కూడా అగ్ని సాక్షిగా బొంకిండు. 3 సార్లు కూడా అదే అగ్ని సాక్షిగా మళ్ళీ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఏ అగ్ని సాక్షిగా అయితే బొంకిండో ఆయన ఎవరో నేను ఎరగనని, అదే అగ్ని సాక్షిగా కనకనలాడుతున్న నిప్పుల సాక్షిగా, అయ్యా నీ లీలలు మాకు అర్థం కావు నాయనా, ఏ స్థితిలో నేనున్నానో 10 మంది చూడలేదు కానీ అన్నీ ఎరిగిన దేవుడు ఆ స్థితినే నా ముందుకు తీసుకుని వచ్చి నా గతిని మార్చుతున్నవా ప్రభు. ఏమి లీలలయ్యా నీ, ఏమి కార్యాలు, ఏమని వర్ణించాలయ్యా నేను, ఏమి దాచుకుంటే ఏమి దాగుతుందయ్యా నీ ముందు. ఇక చాలు, ఈ పరీక్షలు చాలు ప్రభువా, నేను నీకు పాదాదాసునైపోతున్నాను అని ఈ 3 జవాబులల్లా మనం నేర్చుకుంటాం. మనము కార్యాలు క్రియలు చేసి మర్చిపోతామేమో, కానీ నీకు తెలియకుండా దేవుడు అదే స్థితిని ఉత్పన్నము చేసి నీకు అవకాశాలు ఇస్తాడు. ఆ స్థితిని, పరిస్థితిని చూసిన తర్వాత అయినా నీ లోపల ఆత్మలో నీకు పశ్చాత్తాపము కలగకపోతే మిత్రమా, నీకు ఇక అవకాశము లేదు జీవితంలో. రెండవది, ఎందుకు 3 సార్లు అని అంటే, పాత నిబంధన గ్రంథం యొక్క ఆధారం ఉన్నది అక్కడ. 3 సార్లు ఎవరి గురించి అయినా, ద్వితీయోపదేశకాండం 3 సార్లు ఎవరి గురించి అయినా సాక్ష్యం, ఒకే సాక్ష్యాన్ని చెబితే అది చెల్లుబాటు అవుతుంది ధర్మశాస్త్రంలో. దానిని శాస్త్రంలో ప్రావీణ్యుడైనటువంటి మనుష్య కుమారుడు, శాస్త్రంలో ప్రావీణ్యులైనటువంటి శిష్యులు, వీరిరువురు యొక్క వేవ్ లెంత్ కూడా అక్కడ కలిసింది కనుక 3 సార్లు తన నోటితో చెప్పించి తన యొక్క సాక్ష్యాన్ని స్థిరపరిచినాడు తన శిష్యుల ముందు. ఇంతటితోనే ఆగలే. 3 అనేటువంటి సంఖ్యాశాస్త్రము పాత నిబంధన గ్రంథంలో పలుమార్లు మనం చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధుడు, అమ్మ చూడద్దు, ఇక బైబిల్ తెరవద్దు మీరు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఇది మన డైలీ ప్రార్థన. అమ్మ గుడిలో ప్రార్థన చేయమంటే ఇదే స్టైలు, ఇంట్లో ప్రార్థన చేయమంటే ఇదే స్టైలు, వ్యక్తిగత ప్రార్థనలు చేయమని పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతో నాలాంటి పాపులతోనూ పొగడబడుచున్న ఇది కామన్ స్టేట్మెంట్. అమ్మా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పాపిని ఇంత యేసు పరిశుద్ధునిగా చేసినాక మారరా? ఆలోచనలో మార్పు వస్తే ఆచరణలో మార్పు వస్తుంది. రెండవది, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. సమూయేలును యెహోవా దేవుడు ఎన్ని మార్లు పిలిచిండు? 3 మార్లు పిలిచిండు. తర్వాత సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బాలాము యొక్క గార్ధాభం ఎన్నిసార్లు ఆగిపోయింది? తర్వాత ఎక్లేసియాస్టిక్ ఆ ప్యాటర్న్లో 3 పురులు కలిగినటువంటి తాడు అది విరగదు. అందుకే లగ్గంలో ఎన్ని ముళ్ళు వేపిస్తాం?
కలిసిందా? 3 కలిసిందా? సెట్ అయిందా? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు 3 సార్లు పేతురును అడిగాడు. ఇట్ ఈస్ కన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ రెస్టోరేషన్. ఎందుకు 3 సార్లు అడగాల్సి వచ్చిందనంటే, రిపిటీషన్ హీల్స్ ద ట్రామా మెమరీ. 3 సార్లు పేతురు ఈ అగ్ని కోలము చుట్టూ యేసును ఎరగనని ఆయన చెప్పిన తర్వాత ఆయనకు రాత్రులు నిద్ర లేదు. ఎందుకంటే అపరాధ భావము ఆయనను భక్షించి వేసింది. అపరాధ భావము నీ మనస్సులో ఉన్నంత కాలము నీవు సమాధానముతో కంటి నిండా నిద్రపోలేవు. దీనికి ఒక పరిష్కారము ప్రతి మానవుడు వెతుకుకొని తీరాలి. అపరాధ భావంలో బ్రతకకండి. ఒకవేళ అపరాధము జరిగిందా, దానిని ఎక్కడ సవరించుకోవాలనో దానిని వెతకండి. ఒప్పుకోవడములోనా, లేదా అపరాధం యొక్క ప్రక్షాళన చేసుకునే మరే మార్గములోనా, దానికి కావలసినటువంటి జవాబు వెతకకుండా జీవితకాలం అంతా నీవు అపరాధ భావములో బ్రతికితే నీవు ఎదగవు. ఫుల్ స్టాప్. దిస్ ఇస్ వాట్ ద ట్రామా మెమరీ ఇస్. శేష జీవిత కాలములో పేతురు అనంతమైన కార్యాలు చేయాలి గనక ఈ అపరాధ భావము నుంచి పేతురును ముందు విమోచన చేయడానికి మానసికమైనటువంటి స్వస్థత కొరకు దేవుడు సంకల్పించినటువంటి ఈ థియరీ లేదా థెరపీ సెషనే పేతురును 3 సార్లు అదే అగ్ని చుట్టూ ఆయనను అడిగి అతని అపరాధములో నుంచి ఆయనను బయటకు తీసుకొని వచ్చినాడు. రెండవది ద వర్బల్ రీప్రాసెసింగ్. 3 సార్లు పేతురు నేను ఎరగను అని అంటాడు. అదే పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు ఆయన సెలవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగిన దానిలో నుంచి చివరి భాగం నేను చెప్పి ముగించి వేస్తాను. ఇక్కడనే చాలామంది బైబిల్ పండితులకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ఎక్కువ మంది భావించేటువంటి అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురును అడిగినప్పుడు డూ యూ లవ్ మీ అని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని తెలుగులో. కానీ ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో పేతురును యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినటువంటి మాట ఏంటనంటే, పీటర్ గ్రీకు బైబిల్లో వాడకములో, సాహిత్యంలో వాడకములో ప్రేమను వ్యక్తపరచడానికి 7 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు? 7 పదాలు ఉన్నాయి. ఇది సాహిత్యంలో వాడినటువంటి పదాలు. సాహిత్యంలో వాడనటువంటి పదాలు ఇంకొక 3-4 ఉంటాయి. అంటే మొత్తంగా గ్రీకు భాషలో ప్రేమను వ్యక్తపరచడానికి దాదాపుగా 10 పదాలు వాడుకలో ఉన్నాయి. ఈరోజు కూడా వాడుకలో ఉన్నాయి. మరి ఈ 10 పదాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పదం వాడుంటాడు? మరి పేతురు ఏ పదంతో జవాబు చెప్పుంటాడు? ఇది ఇక్కడ నేర్చుకోవాల్సింది మనం. యేసయ్య ప్రభుల వారు పేతురుతో అన్నటువంటి మాట ఏంటంటే, పీటర్ డూ యూ అగాపే మీ అని అన్నాడు. ఏమన్నాడమ్మా? పీటర్ డూ యూ అగాపే మీ. అగాపే అంటే ఏంది? అనంతమైనది కాదు. అగాపే అని అంటే సర్వాంతర్యామి ప్రేమ. అది దైవ ప్రేమ, ఏది దాచుకోని ప్రేమ. అహవా అని మన ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం. అహవా ఓలాం అనగా ఎవర్ లాస్టింగ్ లవ్, అన్కండిషనల్ లవ్, కోవనెంట్ లవ్. నీ స్థితిని గతిని చూడకుండా ఆయన ప్రేమలో మార్పు లేని ప్రేమ
గాడ్ ఈజ్ లవ్. అహ్వా అని అంటే సెల్ఫ్ ఎంప్టీయింగ్, కెనోసిస్, ఆ ప్రేమ అన్నట్టు. దేవుడు యేసయ్య పేతురుని అడుగుతున్నాడు ఏంటంటే, పీటర్ డూ యూ లవ్ అన్నది. ఇప్పుడు గ్రీక్ మాట్లాడుతున్నాం మనం, అనండి అగాపే అనండి. అమ్మ మీ గ్రీక్ భాష కూడా వచ్చింది. జీసస్ ఈజ్ ఆస్కింగ్ పీటర్ డూ యూ అగాపేమి. అగాపేమి అంటే ఏంది? అన్కండిషనల్ కాదు, ఇంకోటి మర్చిపోయారు. నీ ప్రాణాన్ని ఏమీ ఆశించకుండా నా కొరకు త్యాగము చేసే ప్రేమ. ఐ డై ఫర్ యూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఇది అగాపే ప్రేమ. మనోనికి అర్థమైంది, అమ్మ తిరకాసు పెట్టాడు మనోడు. అర్థమై 3.5 ఏళ్ళు సావాసం చేసి ఒక ప్లేట్లో తిని ఒక పక్కల వన్నోళ్ళు గీత ఏరుకుండదా? అర్థమైపోయింది. ఆడువారి మాటలకు కదా. వెంటనే మనోడు తేరుకున్నాడు, హుషారైపోయాడు. ఏమన్నాడంటే, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ, ఎస్ లార్డ్ ఐ ఫీల్ యూ అన్నాడు. దిస్ ఈజ్ అ వర్డ్ ప్లే. యేసయ్య ఏమన్నాడు? డూ యూ అగాపే మీ అన్నాడు. జీసస్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఆన్సర్ ఫ్రమ్ పీటర్, అండ్ పీటర్ వాజ్ రెస్పాండింగ్ ఐ ఫీల్ యూ అన్నాడు. ఫీల్ యూ అంటే ఏంటంటే సహోదరి సంబంధమైనటువంటి ప్రేమ. అడితే పెడితే పెళ్లి కోరవచ్చు, లేదనంటే నేను అనలే. He was very diplomatic. Peter was very diplomatic. He said, I feel you అన్నాడు. Jesus said, tend my sheep or tend my ఏమన్నా తెలుగులో feed my lambs. First response was feed my lambs. మళ్ళా 10 నిమిషాలు అయినాక మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినారు, పీటర్ డూ యూ అగాపే మీ. మనోడు చాలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే పుసుకున్న మొదటిసారి మాటసారి ఎవడడ్డం వచ్చినా కొడుక కత్తం పడతాను కత్తి తీసి కట్టప్పలెక్క కత్తి తిప్పినోడు. అందరి పట్టుకోనికి రాగానే పానం అరిచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అని ఆయనను నట్టేట్లో ముంచిపోయింది. అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి పీటర్కు. అమ్మమ్మమ్మమ్మ ఈసారా తప్పు ఇక చెయ్యొద్దనుకొని మళ్ళా చాలా ధైర్యం తెచ్చుకొని ఎస్ లార్డ్ ఐ ఫీల్ యూ అని అన్నాడు. ఎందుకని అప్పుడు ప్రభుల వారు అన్నారు, టెండ్ మై షీప్. ఫస్ట్ ఈజ్ ఫీడ్ మై ల్యాంబ్స్, సెకండ్ ఈజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టెండ్ మై షీప్. ఇది ఇంగ్లీష్, మళ్ళా తెలుగులో లేదు ఇది. అందుకని నేను ఏమంటా అంటే యూ షుడ్ గో బ్యాక్ టు ద ఒరిజినల్ లాంగ్వేజ్. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగాడు, పీటర్ డూ యూ. ఈసారి అది అనలే. అందుకే నాకు తెలుసు మీరు అదే అంటారని. ఈసారి అది అనలే. ఈసారి యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు స్థాయికి దిగి వచ్చి డూ యూ ఫీల్ యూ మీ అని అన్నాడు. అప్పుడు మనోడు గుండె నిండా గాలి వీల్చుకొని 56 ఇంచుల ఛాతీ చేసుకొని yes I feel you అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఫీడ్ మై షీప్. ద రివార్డ్ ఆఫ్ ఫీల్ యూ ఈజ్ నీకు ఇష్టము కాని కష్టమైన మరణానికి నీవు చేతులు చాచుతావు. ద బాటమ్ లైన్ ఈజ్ నీవు దేవుని ఎక్స్పెక్టేషన్స్కు చేరుకోలేనప్పుడు మిత్రమా, దేవుడు నీ స్థితికి దిగి వచ్చి తన ప్రేమను చూపిస్తాడు. దిస్ ఈస్ గాడ్స్ లవ్. నీ బలహీనతను ఆయన వ్యసనపరచుకోడు, కానీ నీ బలహీనతను ఆయన అర్థం చేసుకుంటాడు. నీ బలాన్ని గుర్తెరిగిన దేవుడు గనక తన బలాన్ని ప్రక్కన పెట్టి నీ బలహీనతకు జతపడి వాడుగా మారడానికి నీ దగ్గరికి వస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్. నో అదర్ ఫెయిత్ అండర్ ద క్లౌడ్స్ హ్యాస్ సచ్ రిచ్నెస్ అండ్ గ్రేట్నెస్.
భక్తుడు భగవంతుని స్థాయికి వెళ్ళాలని ఆశిస్తాడు, కానీ ఇక్కడ భక్తుని స్థాయికే భగవంతుడు దిగి వస్తున్నాడు. దట్స్ వేర్ యు నీడ్ టు ప్రైజ్ గాడ్, దట్స్ వేర్ యు నీడ్ టు థ్యాంక్ గాడ్, దట్స్ వేర్ యు నీడ్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్, దట్స్ వేర్ యు షుడ్ నాట్ లూజ్ యువర్ హార్ట్. ఎక్కడ నిరాశ నిస్పృహ పడడానికి వీల్లేదు. నీవున్న స్థితిలోనే, నీవున్న గతిలోనే నీ దేవుడు నీ ప్రక్కన వచ్చి నీతో నిలబడి తన యొక్క ప్రేమను చూపిస్తాడన్నదే నేటి బైబిల్ పాఠముల యొక్క సారాంశం. ఇఫ్ టుడే గాడ్ ఆస్క్స్ యూ, డూ యూ లవ్ మీ? ఎనీ మినిస్ట్రీ వితౌట్ లవ్ బికమ్స్ మెషినరీ. మళ్ళీ చెబుతాను, ఎనీ మినిస్ట్రీ వితౌట్ లవ్ బికమ్స్ మెషినరీ. అంటే యంత్రంగా మారిపోతుంది. మీరు చేసే పనిలో, మీరు చేసే పరిచర్యలో ప్రేమ అనేటువంటి తైలము జ్వాల లేకపోతే అది కేవలము మరయంత్రంగా మారుతుంది. సర్వీస్ వితౌట్ లవ్ ఇట్ బికమ్స్ ఈగో, అది గర్వముగా మారుతుంది. లీడర్షిప్ వితౌట్ లవ్ బికమ్స్ టు క్యాప్సైజ్ ఆర్ టు కంట్రోల్. జీసస్ స్టిల్ ఆస్క్స్, ఇంకా దేవుడు అడుగుతూ ఉన్నాడు, గాయపడినటువంటి ప్రతి విశ్వాసిని అడుగుతున్నాడు. వ్యక్తిగతంగా దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? నాట్ వై డిడ్ యూ ఫెయిల్, నన్ను ఎందుకు ఓడగొట్టినావని దేవుడు ఈరోజు అడుగుతలేడు. ఎందుకు నీవు బలహీనం పడినావని దేవుడు అడుగుతలేడు. కానీ ఒకే ప్రశ్న మీ అందరినీ ఈ రోజున అడుగుతూ ఉన్నాడు, నీ ఉన్నటువంటి స్థితిలోనైనా నన్ను ప్రేమించగలుగుతున్నావా? డూ యూ లవ్ మీ? మై ఫ్రెండ్స్, యువర్ ఫెయిల్యూర్ డజంట్ క్యాన్సల్ యువర్ కాలింగ్. మీ అందరినీ కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు విశ్వసించకపోతే ఈ క్షణం నుంచి విశ్వసించడం నేర్చుకుని, మీరందరూ కారణ జన్మలు. భగవంతుడు ఒక కారణముతో భూమి మీద మిమ్మల్ని పుట్టించాడు. జీవితంలో ఎప్పుడు సక్సెస్ ప్రారంభమవుతుందో తెలుసా మీకు? డూ యు నో దట్? తెలుసా తెలీదా? తెలియకపోతే తెలీదని చెప్పండి, నేను చెప్తాను. డూ యు నో దట్? ఎంతమంది మీరు నమ్ముతారు నేను జీవితంలో సక్సెస్ఫుల్ అయినా అని? ఎవరం నమ్మము. ఎందుకంటే మనం పక్కను చూస్తున్నాం కనుక మనం ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతున్నాం అనే ఆ భావనలో మనం కూరుకొని పోయినాం. ఎందుకంటే పక్కనోని యొక్క విజయమే విజయంలాగా కనబడుతుంది, కానీ నువ్వు సాధించినటువంటి విజయం అన్నటువంటి అదేమంటారండి, ఆ ఫీలింగ్ అనేది మన జీవితంలో లేకుండా పోయి, పక్కనుండి చూసినంత కాలం నువ్వెప్పుడు పరాజితునివే. ప్రక్కన వాడిని చూడకుండా నిన్ను నువ్వు చూసుకోవడం నేర్చుకో ఫస్ట్. ఎన్ని విషయాలు నువ్వు విజేతవో నీకే అర్థమవుతుంది. జీవితంలో నువ్వు విజయం సాధించాలి అని అంటే ముఖ్యంగా మీ పిల్లలకు మీరు నేర్పించండి. ఫస్ట్ మీరు నేర్పించాల్సిన అంశం ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్. ఇది వ్యక్తిగతంగా చేయవలసినటువంటి అభ్యాసం. ఎవ్రీవన్ చేయండి. ఎవ్రీవన్. నాలో ఉన్నటువంటి విశిష్టత ఏంది? నాలో ఉన్నటువంటి విశిష్టత ఏంది? ప్రతి మానవునిలో ఒక విశిష్టత ఉందండి. మళ్ళీ మర్చిపోకండి ప్లీజ్. మీ లోపల ఉన్నటువంటి విశిష్టత మీ కన్న పిల్లలకు లేదు, కట్టుకున్నటువంటి వారికి లేదు. వాళ్ళందరిలో నీవు భిన్నమైన వాడవు. నీవు భిన్నమైన వాడవు. ఎందుకు భిన్నమైన వాడవు అనంటే, భగవంతుడు ఒక కారణముతో నీకు జన్మనిచ్చిండు. ఆ కారణమును గుర్తెరిగిన వాడు మాత్రమే జీవితంలో విజయం పొందుతాడు. ఈ కారణాన్ని గుర్తెరగనంత కాలము నీ జీవితం యొక్క పరమార్థము, పరమావధి అనేది ఏది తెలియకుండానే వచ్చినవ బస్వన్న అంటే వచ్చిన, తిన్నవ బస్వన్న అంటే తిన్న, పన్నవ బస్వన్న అంటే పన్న, సచ్చినవ బస్వన్న అంటే సచిన, అయిపోయింది. ఇది కానే కాదు. ఇవిటి కొరకు దేవుడు మనల్ని బుట్టియలే. ఒక విశిష్టమైన కార్యం కొరకు దేవుడు బుట్టించిండు. దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ద కాల్.
God has called you for a definite purpose. మన బలహీనత దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుకు అడ్డుబండ కానేరదని పేతురు ద్వారా మనం నేర్చుకుంటాం. పీటర్ డినైడ్ పబ్లిక్లీ, 10 మందిలో యేసు ప్రభు ఎవడో నాకు తెలియదు అని అన్నాడు. ఎవడో నాకు తెలియదు అన్నటువంటి పేతురు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో వేల మందికి బోధించిండు యేసు మాత్రమే క్రీస్తు అని. మూడవది, లవ్ మస్ట్ బి డీపర్ దెన్ గిల్ట్. ప్రేమ నీ అపరాధ భావము కంటే అత్యున్నతమైనదిగా ఉండాలి. ఐ క్లోజ్ ఇట్ హియర్. 3 denials, 3 questions, 3 commissions. Feed my lamb, tend my sheep. Tarvata, what is the third one? Feed my sheep. These are the 3 commissions. Today God gives it to you. Jesus is asking you, do you love me మోర్ దెన్ యువర్ పాస్ట్? నీ గత జీవితం కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యూ ఆన్సర్. డూ యూ లవ్ మీ మోర్ దెన్ యువర్ షేమ్? అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్, డూ యూ లవ్ మీ ఎనఫ్ టు సర్వ్ అగైన్? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ ఎస్, హీ స్టిల్ సేస్, ఫీడ్ మై షీప్. దిస్ ఈజ్ అ కమిషన్. ఆనాడు పేతురుకిచ్చిండు, బలహీనుడైన పేతురుకిచ్చిండు. ఈ రోజున బలహీనురాలైన మీ అందరికీ దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటనంటే, ఫీడ్ మై షీప్. దేవుని యొక్క ప్రజను, దేవుని యొక్క గొర్రెను ధర్మంగా, ప్రేమతో, న్యాయంగా వాటిని కాపాడడానికి, సంరక్షించేటువంటి ధర్మ విధికి కావలసిన ధైర్యాన్ని త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయునుగాక.